టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఈ వారం షష్ఠ స్థితిగతులైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు. డబ్బులు కూడా మీకు ఎంత బాగా వచ్చినప్పటికీ కూడా అంతా డబ్బులు కూడా ఖర్చు పెట్టేటటువంటి విధానంలో మీరు ముందుకు వెళ్తారు. బంధుమిత్రులతో మీరు కార్యక్రమాలు పాల్గొంటారు, ఊర్లో వెళ్తారు, సొంత ఊర్లో వెళ్తారు, మీ తల్లిదండ్రులను చూసుకుంటారు. మరి చాలా ఆనందంగా ఖుషీగా ఈ యొక్క వారం అంతా కూడా జరుపుతారు. మీరు కొత్తగా పెళ్ళైనటువంటి అల్లుళ్ళంతా కూడా వాళ్ళ అత్తగారుల ఇళ్ళకి వెళ్ళి మరి బ్రహ్మాండమైనటువంటి కానుకలు ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొత్త ఆస్తులు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి చక్కగా జాక్పాట్ కొట్టడానికి అవకాశాలు ఉంటాయి. మరి ప్రొడ్యూసర్లు కానీ టెక్నీషియన్స్ స్టాఫ్ కానీ ప్రొడక్షన్ వింగ్ కానీ మంచిగా వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక డాక్టర్స్, లాయర్లు, మరి ఇంజనీర్లు వీళ్ళంతా కూడా చక్కగా వీళ్ళు జీవితాల్లో అధిక ఆదాయాన్ని వీళ్ళు ఈ వారంలో సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వారంలో మీరు అనుకున్నటువంటి టార్గెట్లన్నీ కూడా మీరు రీచ్ అవ్వేటటువంటి విధానంలో మీరు ప్రణాళికలన్నీ కూడా వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. స్వార్థపరులు, కుటిలాత్మకులు మీ నుంచి ఈ ధనుస్సు రాశి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఈ వారం చాలా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అనేకమైనటువంటి విధానాలలో మీరు ముందుకు వెళ్తారు. చక్కగా కొత్త ప్రణాళికలు, మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, పెళ్ళిళ్ళ గురించి ఎక్కువగా చింతన చేయడంతోనే ఈ వారం సరిపోతుంది. వాళ్ళ గురించి మీరు మీ బంధుమిత్రులతో అందరితో కూడా డిస్కషన్లు చేయడము, తెలిసిన వారికి అందరికీ కూడా ఈ సంబంధాలు చూడమని అడగడము, పెళ్లి సంబంధాలు అనేటటువంటివి మనం చూడాలి, వీళ్ళని కూర్చొని పెట్టి పంపాలి అనేటటువంటి కోణంలో మీరు ఆలోచిస్తూ ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి మీరు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు మరి విద్య విషయంలో వెనకంజ వేస్తారు. ధనుసు రాశి వారు ప్రేమల్లో ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి రెమెడీస్ ఏం చేయాలంటే శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి మీరు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జపం చేసుకోవడం లేదా మీ ఇళ్లలో హోమాన్ని చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.